సో నేను ఎలా తాగుతానంటే చూపిస్తాను చూడండి. గ్లాస్ తెచ్చుకుంది. గ్లాస్. హలో, వెల్కమ్ టు లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో మనం బ్యాక్ టు బర్లిన్. ఇప్పుడు వీకెండ్, ఇది యాక్చువల్గా లాంగ్ వీకెండ్ బికాస్ ఫ్రైడే ఉమెన్స్ డేకి బర్లిన్లో నేషనల్ హాలిడే. సో ఇక్కడ మాకు ఆఫీస్ సెలవు. ఈ లాంగ్ వీకెండ్లో ఏం చేయాలి? ప్రియా అయితే బాగా రెడీ అయిపోయింది. పదండి ఏదో ఒకటి చూద్దాం. జస్ట్ వాకింగ్. సో మా ఇండియా ట్రిప్ తర్వాత అండ్ ఇప్పుడే మేము బయటకు వాకింగ్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం నైబర్హుడ్లో ఉన్న ట్రీస్కి లీవ్స్ అన్నీ వింటర్లో రాలిపోయాయి. ఇంకొక 2 monthsలో మొత్తం లీవ్స్ అన్నీ బ్యాక్ వచ్చి అండ్ ఫ్లవర్స్ అవి కూడా వస్తాయి. చాలా బాగుంటుంది చూడడానికి. ఈ డాగ్ ఎలా ఉందంటే సేమ్ ఇండి డాగ్లా ఉంది. అంటే మన ఇండియాలో రోడ్ మీద ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్, సో స్ట్రీట్ డాగ్లా ఉంది. ఓనర్ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఆమె ఓనర్. ఇక్కడ అంతే, అవి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఓనర్తోనే ఉంటాయి. కానీ నాకైతే ఈ సన్ చాలా నచ్చింది. ఇప్పుడే సన్ వస్తుంది. మార్నింగ్ నుంచి సన్ అంతగా లేదు, బట్ చాలా బాగుంది. వాళ్ళ ఓనర్ ముందు వెళ్ళిపోతుంది ఆమెడ నడుచుకుంటూ. సో ఇక్కడ ఆగింది, మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఓనర్ దగ్గరికి. క్యూట్ డాగ్. సో ఇక్కడ ఈవినింగ్ అయితే అండ్ కొంచెం సన్నీగా ఉంటే పీపుల్ అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే మేమున్న లొకేషన్ కూడా ప్యూర్ జర్మన్ కాలనీ అనమాట. సో మనకి ఫారినర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అంత కనిపించరు. అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ పాపులేషన్ కొంచెం తక్కువ కాబట్టి అంత ఇండియాలో ఉన్నంత రద్దీగా బిజీగా అయితే ఉండవు. రోడ్స్ అవి కూడా చాలా ఫ్రీగానే ఉంటాయి, లేన్స్ అవి. సో మీరు చూస్తున్నారు కదా, సో అలా వాకింగ్ చేసుకుంటూ అలా ఉంటారు. అండ్ మీరు హౌసెస్ అవి చూస్తే కూడా జర్మన్ హౌసెస్ ఏంటంటే డోర్స్ అండ్ విండోస్ అవన్నీ రోడ్ మీదకే ఉంటాయి. సో మనకున్నట్టు ఏంటంటే ఒక చుట్టూరు బౌండరీ అయితే ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే అన్ని రోడ్ మీదకి కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ జర్మన్ హౌసెసే. మీరు లొకేషన్ చూస్తే ఆల్రెడీ వింటర్లో వచ్చాను నేను. సో మీరు నా లాస్ట్ వీడియోలో కనిపిస్తుంది. లైక్ మొత్తం స్నోతో కవర్ అయిపోయి ఉంది ఈ పార్క్. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చలి ఎలా ఉందంటే లిటరల్లీ షివరింగ్ వస్తుంది, అంత చలి ఉంది. ఈ సీజన్ ఏంటంటే మొక్కలే ఉండవు కానీ ఇలా చిన్న చిన్న పూలు ఉంటాయి. సో ఇవే ఫ్లవర్స్ ఈ గార్డెన్ మొత్తం. సో ఇవాళ మాకు హాలిడే కాబట్టి ఇలా వచ్చాము వాకింగ్కి. చాలా కోల్డ్ విండ్ ఉంది. సో లోకేష్ ఇక్కడ ఉన్నారు. అప్పుడు మీరు చూస్తే నేను చూపించినప్పుడు మీకు మొత్తం స్నోతో ఉంది. అసలు మీరు ఇలా గుర్తుపట్టలేరు కూడా, అంత స్నో ఉంది. ఇప్పుడేమో స్నో ఏం లేదు.
ఇదేంటో చెప్పు. టీ చాలా టైట్గా పెట్టాను, వేడి పోకూడదని. మన హైదరాబాదీ టీ మసాలా చాయ్ చూడండి, పొగొస్తుంది. ఇలాంటి వెదర్లో ఇలా బయట కాఫీలు ఉంటాయి, బట్ కాఫీ కన్నా మన ఇండియన్ చాయ్ పెట్టుకుని హాయిగా కొంచెం అల్లం వేసి అండ్ కొంచెం తులసి వేసి చేశాను. సో చేసి తీసుకొచ్చున్నాము ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ తాగుతాము ఈ వెదర్లో. సో అది, సో ఇది ఇంట్లో ఒక ఫ్లాస్కే ఉంది. సో అందుకని ఇద్దరికి సరిపోయేది ఒక ఫ్లాస్క్లోనే తెచ్చాను. లోకేష్ దీంతో తాగుతారు. సో ఇక్కడ ఉంటుంది, ఇది టైట్గా ఉంది, తీయాలి. సో నేను ఎలా తాగుతానంటే చూపిస్తాను చూడండి. గ్లాస్ తెచ్చుకుంది. గ్లాస్ ఇక్కడ స్టీల్ గ్లాసెస్ ఉండవు. నేను ఇండియన్ నుంచి తెచ్చుకున్న నా టీ గ్లాస్ ఇది. సో నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇది దీంట్లోంచి వేడిగానే ఉంది, ఫ్లాస్క్ బాగానే పనిచేస్తుంది. ఇది చాయ్ తాగుతాను అండ్ లోకేష్ దీంట్లో తాగుతారు. ఎలా ఉందో చెప్పు. ఓకే, యాజ్ యూజువల్ ఇండియన్ మసాలా టీ ఇన్ దిస్ కూల్ క్లైమేట్. చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఇది మా లేక్ ఇక్కడ ఫ్రెడ్షిగన్లో, ఇక్కడ కూర్చొని తాగుతున్నాం. సో ఎంజాయింగ్ మై ఇండియన్ మసాలా టీ ఇన్ జర్మనీ. ఆహా మూమెంట్ అనమాట ఇది. సో లోకేష్, హౌ ఈజ్ ఇట్? ఈ వెదర్కి ఒక 10 minutes బయట ఉంటే చల్లారిపోతుంది. 10 minutes ఏంటి, 5 minutes బయట ఉంటే చల్లారిపోతుంది. సో ఈ లోపల మేము తాగాలి ఫాస్ట్గా. సో మా టీ అయిపోయింది. వెదర్ అయితే చాలా బాగుంది. మనకి ఏంటంటే ఇండియాలో ఉండొస్తాం కదా, సో అంత హ్యూమిడిటీ మనం మంచిదే, కానీ అంత హ్యూమిడిటీ నుంచి సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొంచెం వెదర్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది ఫస్ట్ పాయింట్. కానీ అట్ ద సేమ్ టైం కొంచెం చిల్లింగ్గా ఉంటుంది. బట్ మనకి ఏంటంటే మనకి ఇండియాలో ఎయిర్ కండిషన్స్ ఎలా ఉంటాయో వీళ్ళకి హీటర్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి 1:1 టైప్లో మనకి మేనేజబుల్లే, కానీ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇండియాలో ఉంటే ఏంటంటే ఎక్కువ మనకి సన్ ఎక్కువ ఉంటుంది. ఈ వింటర్ తక్కువ ఉంటుంది. వింటర్ జస్ట్ 1 to 2 months మాత్రమే ఉంటుంది మనకి. అండ్ దట్టు చాలా తక్కువ ఇక్కడతో కంపేర్ చేస్తే. మిగతా హోల్ ఇయర్ మొత్తం సమ్మర్ ఉంటుంది. సో ఓవర్ టు లోకేష్. లోకేష్, నీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్గా ఈ యూరోప్ రీజన్లో ఒక 6 to 7 months వింటర్లో ఉంటుంది. సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏప్రిల్ వరకు వింటర్ ఉంటుంది. వింటర్లో మనం అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయలేము, రన్నింగ్ ఇవన్నీ చేయలేము కదా. ఇప్పుడిప్పుడే జస్ట్ సన్ అలా బయటికి రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చాలామంది మీరు చూస్తున్నారు కాబట్టి పార్క్లో కూడా వచ్చి కూర్చొని అట్లీస్ట్ ఆ వచ్చిన కూర్చొని సన్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. అదే మీరు ఇక్కడ సమ్మర్ చూస్తే జనాలు ఎలా ఉంటారంటే వాళ్ళు 6 months సన్ డిప్రైవ్డ్ కాబట్టి హెవీగా వీకెండ్స్ అంతా బయట ఉండడము, రోజంతా యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడము, ఎక్స్ప్లోర్ చేయడము. అంటే సన్కి వీళ్ళు ఇచ్చే వాల్యూ ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకి అది దొరకదు కాబట్టి. మనకు అది ఇండియాలో అబండెంట్గా ఉంటుంది. అలాగే మీరు చూస్తే ఇప్పుడు ఈ మేలో స్టార్ట్ అవుతుంది సన్. ఆ తర్వాత చాలామంది వుడ్స్లో కూడా రన్నింగ్కి వెళ్తూ ఉంటారు. మేము కూడా చాలా ఫార్వర్డ్గా చూస్తున్నాము, ఎందుకంటే మేము కూడా రన్నింగ్ చేసేవాళ్ళం వుడ్స్లో. అదంతా ఆగిపోయింది సెప్టెంబర్ నుంచి. 5 to 6 kilometers స్టార్ట్ చేసాము అంటే 5 to 6 kilometers రన్ చేసి వచ్చేవాళ్ళము. జర్మన్స్ అంతా ఎక్కువ చేసేవాళ్ళం కదా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువ రన్నింగ్ చేస్తారు.
ఎక్కువ సైక్లింగ్, ప్రతిరోజు సైక్లింగ్ చేస్తారు. మనకి ఇండియాలో ఆఫీస్కి వెళ్ళాలంటే బైక్స్, కార్స్ ఎలా యూజ్ చేస్తామో వీళ్ళు ఇక్కడ సైకిల్ యూజ్ చేస్తారు. సైకిల్ని ఏమంటారు? సైకిల్ అనరు, ఏమంటారు? బైక్స్ అంటారు. సైకిల్ని బైక్స్ అంటారు. నేను వచ్చిన స్టార్ట్లో బైక్ ఉంది అంటే నేను అనుకున్నా ఏ బైక్ మన ఇండియాలో ఉంటాయి కదా బైక్స్ అలా అనుకున్నా, కానీ సైకిల్ని బైక్ అంటారనమాట. సో ఇక్కడ ప్రతి వాళ్ళకి బైక్స్, ఆ సైకిల్స్ ఉంటాయి. సో అవే యూజ్ చేస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటారనమాట. సో సైక్లింగ్ అది అలా వాళ్ళు ఎక్కువ స్లిప్ అయితే కాబట్టి పెద్ద సైక్లింగ్ కూడా చేయలేము. అదే ఈ మంత్ యాక్చువల్లీ చాలా మంది మీరు చూస్తే ఆల్రెడీ సైకిల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అక్టోబర్ వరకు ఇలాగే అందరూ కొంచెం వాళ్ళ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలా ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయి. అలా అవును, అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక 1 month అయిందంటే జనాలు ఎవ్వరు ఇంట్లో ఉండరు, అందరూ బయటే ఉంటారు. బయట ఉండి ఏం చేస్తారు అంటే అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్, మార్నింగ్ ఒకటి, సాయంత్రం ఒకటి, అందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, నైబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి జర్మన్ రెస్టారెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న రెస్టారెంట్స్ అనమాట, ఇల్లులాగానే ఉంటాయి. సో ఆ రెస్టారెంట్స్ దగ్గరే ఉంటారు బయట, లేదంటే బయట పార్క్స్లో ఉంటారు. మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ 5-6 కల్లా మళ్ళీ పార్క్ నుంచి వెళ్తారు. ఏంటంటే సన్ కోసం. సో అలా ఏదో ఒక ఈవెంట్, వాటర్ ఉందనుకోండి, నియర్ వాటర్ లేక్స్ ఉంటే ఎక్కువ వాటర్ ఏరియా దగ్గర ఉంటారు. స్విమ్మింగ్ చేస్తారు. వాటర్లో కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి ఇండియాలో కార్ ఎలా ఉందో ఇక్కడ బోట్స్ ఉంటాయి. సో వాళ్ళ బోటు వాళ్ళ ఇళ్లలో ఉంటుంది. సమ్మర్ వచ్చిన తర్వాత బోట్స్ని బయట తీస్తారు. సో నియర్ బై వాటర్కి వెళ్ళి, వాటర్ ఎక్కడ ఉందో అక్కడ లొకేషన్, ఆ లేక్ కానీ పాండ్ కానీ అక్కడికి వెళ్ళి ఆ బోట్స్లోనే ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బోట్ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మేము అనుకుంటే ఆ బోట్కి ఆయిల్ ఎంత ఖర్చు, కానీ వాళ్ళకి అంతే, ఇంకా వాళ్ళకి అది ఏంటంటే వాళ్ళకి అది లైఫ్. సో వాళ్ళు అదే బోట్స్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటారు. అండ్ మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తారనమాట. అలా వాళ్ళకి సమ్మర్ అంతా ఏదో ఒక ఫెస్టివ్ మోడ్ ఎలా ఆన్ అయితే ఎలా ఉంటుంది అలా ఉంటారనమాట. మనకు కూడా బాగుంటుంది, ఎందుకంటే నైట్ 9-10 వరకు సన్ ఉంటుంది. మనకు కూడా హాయిగా మంచిగా సన్లైట్ ఉంటే నైట్ 9-10 వరకు చాలా బాగుంటుంది కదా. సమ్మర్ లో ఈవెన్ డాగ్స్ తో పాటు చాలా మంది వుడ్స్ లో కనిపిస్తూ ఉంటారు. డాగ్స్ కూడా నీళ్ళలో ఆడుకుంటారు. అవును, డాగ్స్ వదిలేస్తారు. సో అవి ఫుల్ ఎంజాయ్ చేస్తాయి అవి. అండ్ యాజ్ సూన్ యాజ్ సమ్మర్ అయిన వెంటనే మళ్ళీ వీళ్ళకి వింటర్ లైట్గా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు క్రిస్మస్ డే స్టార్ట్ అవుతాయి అనమాట. మళ్ళీ అప్పటి నుంచి క్రిస్మస్ మార్కెట్స్, మళ్ళీ ఆ హడావిడి వేరు. సో ఓవరాల్ ఇలా వీళ్ళే కొన్ని అలా పెట్టుకుని ఈవెంట్స్ వాళ్ళే లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకేంటంటే ఇండియాలో మనకి ప్రతి నెల ఏదో ఒక ఫెస్టివల్, ఏదో ఒక ఫంక్షన్, ఇంట్లో ఏదైనా మ్యారేజ్, ఏదైనా ఫంక్షన్, ఫెస్టివల్ ఏదో చాలా ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఈవెంట్స్ని ఇలా కండక్ట్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీకెండ్ నుంచి మేము కూడా కొంచెం బయటకు వెళ్ళడానికి యాక్టివిటీస్ ప్లాన్ చేసాం. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.